నేను మీకు తెలియచేసే తలంపు ఏంటంటే, లేఖనాలను మొట్టమొదట ఎరగాలి. లేఖనాలు ఎరకపోతే పొరపాటు చేస్తాం. లేఖనాలు మన సహవాసంలో బాగా ఎరుగుదుము, కానీ ఏం లేదు, శక్తి లేదు. ఆ ప్రాబ్లం చేతి సమస్యలు వస్తాయి. ఎవరిది తప్పు అనొద్దు, ఎవరిని వాడు తప్పు చేశాడు అనొద్దు. నేను ప్రభువును బట్టి మీకు మనవి చేసేది ఏమిటంటే, ఒక వ్యక్తిని దొంగ 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 వరే దొంగ వరే దొంగ వరే దొంగ అంటే వాడు ఏం దొరగాడు, ఏం గాడు వాడు. ఇప్పుడు నేనే అనుకోండి, ఏయ్ కుక్క ఏయ్ కుక్క ఏయ్ కుక్క ఏయ్ కుక్క ఏయ్ కుక్క అంటే అది నక్క అవుతుంది. ఏమే, అది కుక్కే. నేను అనే నా నోరు నొస్తుంది, అంతకంటే ఏం లేదు. కాబట్టి ఎప్పుడే కానీ ఒక మనిషిని 24 గంటలు తోలనాడేది మన యొక్క లక్షణముగా ఉండకూడదు. ఆ మనిషిని ఊరికే దెప్పి 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 పొడిసేది దైవ చిత్తము కాదు. వాడు దుర్మార్గుడు అన్నంత మాత్రాన సన్మార్గుడు కారుడు. వ్యభిచారి అన్నంత మాత్రాన వ్యభిచారాన్ని మానుకోలేదు. అబద్ధికుడు అన్నంత మాత్రాన అబద్ధాన్ని వాడు మానలేడు. వేషధారి అన్నంత మాత్రాన వేషధారి ఏం పోదు. అనవసరంగా మనం ఎందుకు తీర్పు తీర్చాలి? ఎందుకు మీకు చెప్తున్నా అంటే, మిత్రమా, నా బ్రతుకు జీవితంలో నేను ఆ రీతిగా విమర్శించినాను. నాకంటే మించిన విమర్శకుడు లేడు అన్నట్టుగా అదే విమర్శ నాకు వచ్చింది. అందుకని ప్రైజ్ ది లార్డ్ అంటున్నా. ఇప్పుడు మనం అనవసరం తీర్పు తీర్చకూడదు ఎవరికి కూడా. మన జీవితంలో నేర్చుకోవాలి. రైట్ రైట్, రాంగ్ రాంగ్ అనొచ్చు ప్రేమతో, అంతేకాని అనవసరంగా వాళ్ళు ఊరికే తిట్టుకుంటూ ఉండేది మంచిది కాదు. తిట్టినంత మాత్రం ఏం రాదు, గుర్తించుకో.